ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది? కాసేపు ఇలా పడుకుంటాను బావా. రేపు కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నావా? లేదు బావా, నేను ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని ఎలా బయట పెట్టాలో ఆలోచిస్తున్నాను. నువ్వు కోర్టుకు వెళ్లేలోపు నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది శివ. నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు. నువ్వు ఎక్కడైతే దర్జాగా ఒక పోలీస్ లాగా ఉన్నావో మళ్ళీ నిన్ను నేను అలాగే చూడాలి. నాకు నమ్మకం ఉంది బావా. దానికంటే ముందు నువ్వున్నావు అనే ధైర్యం ఉంది. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది బావా. కోసం ప్రతి నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వు ఇలా మారిపోతావని, నాకు సాంబ్రాణి వేస్తావని. నువ్వు నా జీవిత భాగస్వామివి, అంటే నాలో సగ భాగం. ఈ సేవలన్నీ నీకు చేయకపోతే ఇంకెవరికి చేయగలను? నీకోసం ఏమైనా చేస్తా నాగవల్లి. ఇప్పుడు నువ్వంటే నాకు అంత ఇష్టం. బావా, ఏంటన్నయ్యా? మా అన్నయ్య వదినలు ఇక్కడే ఉన్నారా, లేదంటే ఎక్కడైనా ప్రేమ లోకంలో మునిగి తేలుతున్నారా? అయ్యో, అలాంటిదేం లేసివా. ఇందాకటి నుంచి మా చెల్లికి సాంబ్రాణి వేయడం నేను చూశాను బావా. ఇన్నాళ్ళు నీ ఆవేశం ఆక్రోశం చూసి ఇంత మంచి యాంగిల్ మిస్ అయ్యాం, కానీ నువ్విలా మా అక్కకి సేవలు చేస్తుంటే సహనమూర్తనాలో శాంతిమూర్తనాలో నాకు అర్థం కావట్లేదు. మీరెలా పిలిచినా నాకు సంతోషమే. నన్ను నమ్ముకున్న వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు సంతోషంగా ఉండటం నాకు కావాలి. దేవబావ ఇలా మాట్లాడుతుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నయ్య. నిన్నిలా మార్చినందుకు ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసినా తక్కువే బావా. దేవాని మార్చింది దేవుడు కాదమ్మా, చెల్లి కడుపులో పెరుగుతున్న బంగారు తల్లి, నా చిట్టి మేనకోడలు. నిజమే బావా, బిడ్డ పుట్టబోయే ముందే తండ్రిని మార్చుకుంది. బిడ్డ పుట్టాక ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో. నా బిడ్డను ఎక్కువగా పొగడే కొద్దినా దిష్టి తగులుతుంది. నా బంగారు తల్లికి ఎలాంటి దిష్టి తగలకూడదు. నా చిట్టి తల్లికి మా అన్నయ్య దిష్టి కూడా తగలకూడదు. మేడం, స్టేషన్కి వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా. స్టేషన్లో సంతకం చేయించి అప్పుడు కోర్టులో హాజరుపరచమన్నారు మేడం. మేం తర్వాత తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. కుదరదండి, అసలే ఏసీపీ మేడం చాలా స్ట్రిక్ట్. చెప్పిన వెంటనే వస్తే మీకు మంచిది, మాకు మంచిది. మీరు తీసుకెళ్తుంది క్రిమినల్ని కాదు, ఒక ఎస్ఐనని గుర్తుపెట్టుకోండి. సారీ సార్,
మీరే మర్యాదగా వస్తే ఎవరికి ఏ గొడవ ఉండదు. ఏంటయ్యా మర్యాద గురించి నువ్వు నాకు చెప్తున్నావు? అన్నయ్య వదిలే అన్నయ్య, కోర్టుకు వెళ్ళక తప్పదు. ఈ గొడవలు అవసరమా? అది కా శివ, ఒక మంచి మనిషిని ఇలా గౌరవం లేకుండా తీసుకెళ్తాను అంటుంటే కోపం వస్తుంది కదా. వెళ్తాను బావా. జాగ్రత్త శివ. అన్యాయాన్ని ఎదిరించే చేతికి సంకెళ్ళు వేసినప్పుడు ఆ న్యాయ దేవత చూసుకోవాలి. వరదరాజులు మావయ్యకి ఇష్టం లేకపోయినా కష్టపడి అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి పోలీస్ అయింది. ఇప్పుడెక్కడో జరిగిన పొరపాటు వల్ల వదిన ఇబ్బంది పడకూడదు. ఎలాగైనా నువ్వు వదిన్ని బయటికి తీసుకురావాలన్నయ్యా. తీసుకొస్తానమ్మా. నిరపరాధిగా శివ బయటికి వస్తుంది. నాకా నమ్మకం ఉంది. రండి మేడం. వదినా, హలో వెంకటస్వామి. నమస్తే సార్. ఈ నమస్కారాలు ఇవన్నీ తర్వాతయ్యా, ముందక్కడ పరిస్థితి ఏంటో చెప్పు. నా చెల్లెల మీద ఆవిడ ఇంకా ఏమైనా ప్రయోగాలు చేస్తుందా? ప్రయోగాలంటే సార్ అన్నీ ఇన్ని కాదు సార్. స్మగ్లింగ్ కేసు, ఇన్స్పెక్టర్గా ఉంటూ అవినీతి పనులు చేసేస్తుందని అదో కేసు, ఆ కేసు ఈ కేసు అంటూ తప్పుడు కేసులు చాలా బనాయించింది సార్. ఎందుకలా చేస్తుంది? తనకు శివ మీద అంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఆవిడ గారు అంతే సార్, అదో టైపు. దొంగని ముద్ర వేసిన తర్వాత ఒప్పుకోకపోతే వాళ్ళ మీద ఇలాగే పగ సాధిస్తుందని స్టేషన్లో అందరూ మాట్లాడుకుంటున్నారు సార్. ఇలా నేను మీతో మాట్లాడానని ఆవిడ ముందు నోరు జారకండి సార్. ఉద్యోగం సంగతి దేవుడెరుగు, నన్ను చీల్చి చెండాడుతుంది. లేదులేవయ్యా వెంకటస్వామి, నువ్వేం కంగారు పడకు. అలాగే నీకో ఫోటో పంపిస్తాం. ఎవ్వరికీ తెలియకుండా వాడెక్కడుంటాడో ఫైండ్ అవుట్ చేయి.